ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. ఎస్టర్డే గోల్డ్ సిల్వర్ ప్రైజెస్లో భారీ ఫాల్ చూడడం జరిగింది. గోల్డ్ ఒక స్టేజ్లో దాదాపుగా 8,000 9,000 రూపీస్ హై నుంచి కూల్ అవ్వడం జరిగింది. మార్నింగ్ టైంలో మాత్రం ఆల్మోస్ట్ 8,000 9,000 రూపీస్ పర్ తులా పెరగడం జరిగింది. సో ఆల్ టైమ్ హై ఎంసీఎక్స్లో 1,58,900 ఆల్మోస్ట్ 1,59,000 రూపీస్ పర్ తులా టచ్ అవ్వడం జరిగింది. అండ్ ఫైనల్గా బాటమ్ 1,50,000 పర్ తులా లెవెల్ వచ్చింది. అంటే 9,000 రూపీస్ పర్ తులా మూమెంట్. సిల్వర్ విషయానికి వచ్చేస్తే దాదాపుగా 20,000 రూపీస్ పర్ కేజీ మూమెంట్ చూడడం జరిగింది. ఎంసీఎక్స్లో 3,39,38,000 లెవెల్ నుంచి దాదాపుగా 3,19,000 రూపీస్ పర్ కేజీ లెవెల్లో మూమెంట్ ఇవ్వడం చూసాం. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అంత మూమెంట్ డెఫినెట్గా లేదు. దీనికి గల కారణాలు ఒకటి డాలర్, రెండోది స్పెక్యులేటివ్ మూమెంట్ ఇండియాలో మనం గోల్డ్ సిల్వర్లో చూస్తూ ఉన్నాం. డావోస్లో ట్రంప్ గారు చేస్తున్న అనౌన్స్మెంట్స్తోని ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్లో టాప్అవుట్ అయినట్టుగా మనకు కనపడతా ఉంది. ఒక సైడ్ యూరోప్ పైన అనౌన్స్ చేసిన టారిఫ్స్ రిటర్న్ తీసుకోవడం, అలాగే గ్రీన్లాండ్స్ పైన ఫోర్స్ ఉపయోగించను అని చేసిన అనౌన్స్మెంట్స్తోని ఒక ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో మన గోల్డ్ సిల్వర్ నిన్న కదలికలు డౌన్ సైడ్ రావడం జరిగింది. బట్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ గోల్డ్ సిల్వర్ అగైన్ పుల్ బ్యాక్ ఇస్తూ ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర మూమెంట్ ఇస్తున్నా ఇండియన్ గోల్డ్ అండ్ ఇండియన్ సిల్వర్లో మాత్రం స్పెక్యులేటివ్ యాక్షన్ వలన ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర రాకపోవడం, ఇది డెఫినెట్లీ ఒక స్పెక్యులేటివ్ యాక్షన్గానే మనం చూస్తూ ఉండాలి. సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్గా గోల్డ్ సిల్వర్ గత 2-3 సంవత్సరాల నుంచి పర్చేస్ చేయడం వల్ల ఈ ప్రైజెస్ అన్నీ ఇంత భారీగా పెరుగుదల మనం చూస్తూ ఉన్నాం. అండ్ సిల్వర్ మనందరికి తెలిసినట్టే ఇండస్ట్రియల్ అప్లికేషన్ కూడా ఒక వంతు అవుతాయి. బట్ స్పెక్యులేటివ్ యాక్షన్ కూడా స్ట్రాంగ్గా అగ్రెసివ్గా మూమెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాలర్ మూమెంట్తో ఇండియన్ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ వెరీ అగ్రెసివ్ మూవ్స్ మనం చూస్తూ ఉన్నాం. జనరల్గా మనకు సిల్వర్ 2,500 to 3,000 రూపీస్ పర్ డాలర్ మూమెంట్ మనం చూస్తూ ఉంటాం. బట్ ఎస్టర్డే మాత్రం భారీగా మూమెంట్ మనం చూడడం జరిగింది. ఆల్మోస్ట్ 4,000 రూపీస్ పర్ కేజీ పర్ డాలర్ మూమెంట్ నిన్న చూడడం జరిగింది. బట్ మేజర్ కరెక్షన్స్, మేజర్ డిప్స్ వస్తే మాత్రం డెఫినెట్గా అది ఒక బయింగ్ ఆపర్చునిటీగా మనం చూడాలి. బట్ ఆ మేజర్ కనెక్షన్స్ అనేది ఇప్పుడున్న వాలటిలిటీ సిచ్యువేషన్లో చూసుకుంటే మాత్రం హ్యూజ్గా ఇల్లాజికల్గా మూమెంట్ గోల్డ్ సిల్వర్లో మూమెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఎస్టర్డే సిల్వర్ ఆల్మోస్ట్ 3,19,000 3,20,000 దగ్గర నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. బట్ ఈరోజు మార్నింగ్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్ ఉన్న అసలు డాలర్ ప్రైస్తో రిలేషన్ లేకుండా ఇండియన్ సిల్వర్ ప్రైజెస్లో మూమెంట్ మనం భారీగా చూస్తూ ఉన్నాం. సో ట్రేడర్స్ అయినా ఇన్వెస్టర్స్ అయినా తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలాగే హెడ్జింగ్ ట్రేడింగ్కి కూడా ఒక అవకాశం మాత్రం కనపడతా ఉంది. అండ్ మీరు ట్రేడర్స్ పరంగా మీరు చూస్తే ఆప్షన్స్, ఫ్యూచర్స్, ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ ఇల్లాజికల్ యాక్షన్, ఇల్లాజికల్ యాక్టివిటీ, ఇల్లాజికల్ ప్రైజింగ్ మనం చూస్తూ ఉన్నాం. సో ఎనీథింగ్ విచ్ ఈస్ ఇల్లాజికల్ నీడ్స్ టు బీ ప్రాపర్లీ అడ్రస్డ్, ఎస్పెషల్లీ ఫర్ ట్రేడర్స్. ఇన్వెస్టర్స్ పరంగా చూసుకుంటే మాత్రం మన గోల్డ్ సిల్వర్ హ్యూజ్ కరెక్షన్, హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ రావాల్సిన అవసరం ఉంది. గత టర్మ్లో ట్రంప్ గారి టర్మ్లో 2017 to 2021 టర్మ్లో గోల్డ్ ప్రైజెస్ ఇండియాలో ఇంటర్నేషనల్ ప్రైజెస్లో డబుల్ అవ్వడం జరిగింది. సిల్వర్ ప్రైజెస్ కూడా గత టర్మ్లో డబుల్ అవ్వడం జరిగింది. ఈ టర్మ్లో ప్రెసిడెంట్ గారు ట్రంప్ గారి టర్మ్లో ఆల్మోస్ట్ సిల్వర్ మోర్ దెన్ డబుల్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ విదిన్ 1 year మూమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గోల్డ్ విషయంలో కూడా ఇంటర్నేషనల్ ప్రైజెస్ $2,500 నుంచి 5,000 లెవెల్స్ టచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు. సో ట్రంప్ గారి టర్మ్లో గోల్డ్ సిల్వర్ ఆల్వేస్ పెరుగుతుంది అనేది హిస్టరీ చెప్తా ఉంది. బట్ మనకి ఇంకా 3 years టర్మ్ ఉంది, తనకి 3 years పీరియడ్ ఉంది. సో అతని అనౌన్స్మెంట్ బేస్ మీద గోల్డ్ సిల్వర్ మూమెంట్స్ భారీగా మూమెంట్ ఇవ్వడం జరుగుతుంది.
ఒకటి ఫండమెంటల్ బేస్ అయితే, ఒకటి టెక్నికల్ బేస్ అండ్ మొమెంటమ్ బేస్గా మన గోల్డ్ సిల్వర్ మూమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికి తెలిసిన విషయమే, గోల్డ్ సిల్వర్ బియాండ్ ఫండమెంటల్స్ మూమెంట్ ఇచ్చినాయి అనేది ఒక క్లియర్ సిగ్నల్గా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అయినా సరే సిల్వర్ ప్రైజెస్ భారీగా పెరిగితే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ పోతుంది, ఆల్టర్నేటివ్స్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం వస్తుంది. బట్ స్టిల్ సిల్వర్ ప్రైజెస్ ఇంత అగ్రెసివ్గా మూమెంట్ ఇస్తున్నాయంటే ఇట్స్ వెరీ క్లియర్, ఫండమెంటల్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్. ఫియర్, స్పెక్యులేషన్, మొమెంటమ్ ఈ ప్రైజెస్ని మాత్రమే డ్రైవ్ చేస్తున్నట్టుగా మనకి ఇంటర్నేషనల్ ప్రైజెస్ అయినా సరే, ఇండియన్ ప్రైజెస్ అయినా సరే క్లారిటీ ఇస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం హ్యూజ్ కరెక్షన్స్ వస్తే మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ఐపి పరంగా చూసుకుంటే మాత్రం అది డెఫినెట్గా బెస్ట్ ఆప్షన్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎస్ఐపి చేసిన వారికి మంచి రిటర్న్స్, లంసమ్ కొన్న వారికి కూడా మంచి రిటర్న్స్ రావడం జరిగింది. జనరల్గా 8-10% రిటర్న్ ఇవ్వాల్సిన గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఈ ఇయర్ మాత్రం లాస్ట్ 1.5 ఇయర్ మాత్రం చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ సెగ్మెంట్లో ఇలాంటి హైప్, ఇలాంటి స్పెక్యులేషన్ అనేది జీవితకాలంలో వచ్చే అవకాశాలు ప్రతి సెగ్మెంట్లో ఉంటుంది. గోల్డ్ సిల్వర్కి ఈ కరెంట్ పీరియడ్లో ఇలాంటి హైప్, ఇలాంటి యాక్షన్ అనేది ఈ సెగ్మెంట్లో మనం కరెంట్గా చూస్తూ ఉన్నాం. సో బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ 3 ఇయర్స్. ట్రంప్ గారి అనౌన్స్మెంట్స్తో గోల్డ్ సిల్వర్ ఇంకా ఫర్దర్గా ఎలా మూమెంట్ ఇస్తాయో గమనిస్తూ ఉందాం. అండ్ వాటిని ఎలా అర్థం చేసుకోవాలో అందరం కలిసి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం చేస్తాం. థ్యాంక్ యూ.